ఇక మలక్పేటలో కమ్యూనిస్ట్ నేత చందు నాయక్ ను అతని స్నేహితులు కాల్చి చంపేశారు అంటున్నారు అతని భార్య నారిబాయి. రాజేష్ తో పాటు కొందరు కారులో వచ్చి కాల్ చేశారని ఆమె చెప్తున్నారు. గుంటూరులో గుడిసెల వ్యవహారంలో రాజేష్ పై పార్టీ నేతలకు ఫిర్యాదు చేయడంతోనే హత్య జరిగింది అంటున్నారు. తన భర్తను హత్య చేసినట్లు నిందితులను అలాగే చంపాలి అంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు అన్న ఎంబడే వచ్చిండు, మా ఎంబడే ఫోన్ చేసి బండి తీసుకుని వచ్చి అక్క అక్క అట్లా అన్నకి ఎవరు కాల్చి పాడేసిరు రారా అంటే వచ్చి చూస్తే మట్టిలో అట్లా పడిపోయి ఉన్నాడు. నేను ముగ్గురికి చూసిన, ఒక ఆయన గుర్తుపడ్డా రాజేష్. అంటే రాజేష్ కి ఈ చందునాయికి ఉన్నటువంటి గొడవలు ఏంటి ఏమన్నా? గొడవలు ఏం లేదమ్మా. అప్పుడు కుంట్లూరులో వాళ్ళు గుడిసెలు వేసిరు. ఆ గుడిసెలు వాళ్ళు అంత డబ్బులు అవన్నీ వసూలు చేసుకుంటుంటే మా ఆయన అడ్డుపడి 40 వాళ్ళకి చెప్పిండు అట్లా వసూలు చేసుకుని తింటురని. తింటుంటే ఇంకా వాళ్ళు వార్నింగ్ ఇచ్చిరు ఆయనకు. అదే పార్టీలో ఉంటాడా? సిపిఐ పార్టీ లేదు, ఆయన ఏదో మరి నాకు తెలియదు. రాజేష్, సుధాకర్ అనే ఆయన, మున్నా, రాయుడు అనే వాళ్ళు. ఈ సుధాకర్ చందు నాయక్ గారి దగ్గర పనిచేస్తారేమని అంతకుముందు చేసిరు చేసిరు. అప్పుడు ఆ గుడిసెలలో అట్లే ఇవి వసూలు చేస్తురు, అట్లా వద్దు అని చెప్పి మందులు ఇచ్చినందుకు అట్లా అని చెప్పిండు. అంతే. ఆయనకు కూడా మా ఆయనకి ఎన్ని బుల్లెట్ దిగినా ఆయన కూడా అన్ని బుల్లెట్ దిగాలి. మా ఆయనకి ఎట్లా చంపిరో ఆయనకు నేను చంపాలి, నా చేతితో నేను చంపాలి అంతే. నాకు అంతే. లేదు, చెప్పలేదు. అంటే 40 వాళ్ళకి చెప్పినాము. 40 వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు మేము చూస్తాము చెప్తామని చెప్పి వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇచ్చిరంట. అంటే రాజేష్ మాజీ మావోయిస్టమ్మా? అవును. ఆయన దగ్గరనే ఉంటాయంట చెప్పిండు. మా ఆయన కూడా చెప్పిండు నాకు, ఆయన దగ్గర గన్నులు ఉన్నాయి అట్లా ఉంటాయి ఆయన దగ్గర అని చెప్పిండు. 2-3 గన్నులు ఉన్నాయి ఆయన దగ్గర. ఎటువంటి న్యాయం కావాలంటారు? మాకు న్యాయం జరగాలమ్మా. మా ఆయన నాకు కావాలి అంతే. మా ఆయన ప్రాణం ఎట్లా తీసిండో ఆయన ప్రాణం కూడా అట్లా తీసాలి అంతే. మాకేం వద్దు, ఇంకా నాకు డబ్బు వద్దు, ఆస్తి వద్దు, నాకేం వద్దు, నాకేం పోవద్దు. మా ఆయన నాకు కావాలన్నా.